ఈరోజు మనం పరిశీలించబోయే ఆధారం చాలా చాలా ప్రత్యేకమైనది. అవునా? అవును. ఇది ఏదో పెద్ద కంపెనీ రిపోర్ట్ కాదు, లేదా ఒక శాస్త్రీయ పరిశోధన పత్రం అసలే కాదు. మరి ఇది శ్రీ గౌతమి స్మార్ట్ స్కూల్లోని 7వ తరగతి A1 సెక్షన్ విద్యార్థులు రాసిన ఒక ఫీడ్బ్యాక్ డాక్యుమెంట్. ఓ, ఆసక్తికరంగా ఉంది. వాళ్ల పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా జరిగిన ఒక నాటక పోటీ గురించి ఇది. నాటకం పేరు ద రీయూనియన్. అంటే ఒక స్కూల్ ప్రాజెక్ట్ అన్నమాట. వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది. అవును, కానీ మన లక్ష్యం కేవలం వాళ్ళు వేసిన నాటకం గురించి తెలుసుకోవడం కాదు, కరెక్ట్. ఆ ప్రక్రియను అర్థం చేసుకోవడం. సరిగ్గా. ఒక ఆలోచన పుట్టిన దగ్గర నుండి దాన్ని వేదికపై ప్రదర్శించే వరకు ఆ ప్రయాణంలో వాళ్ళెదుర్కొన్న సవాళ్లు, వాళ్ల చర్చలు, ఇంకా ముఖ్యంగా వాళ్ళు వ్యక్తిగతంగా ఏమి నేర్చుకున్నారు అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం. దీన్ని మనం ఒక చిన్నపాటి కానీ అద్భుతమైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కేస్ స్టడీగా కూడా చూడొచ్చు కదా. ఖచ్చితంగా. విద్యార్థుల కళ్లతో చూస్తే బృందంతో కలిసి పనిచేయడము, సమస్యలను పరిష్కరించుకోవడము, సృజనాత్మకత, ఇలా ఎన్నో విషయాలు ఇందులో కనిపిస్తాయి. సరే, అయితే దీని విడమరిచి చూద్దాం. వాళ్ల ప్రయాణమెలా మొదలయిందంటే చాలా కథల గురించి ఆలోచించారు. కాని చివరికి అందరూ ఏకగ్రీవంగా ద రీయూనియన్ అనే కథనే ఎంచుకున్నారు. ఇది వాళ్ల మొదటి విజయం. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రాజెక్ట్కు పునాది అనేది అందరి ఏకాభిప్రాయంతో ఏర్పడాలి. అదంత ముఖ్యమా? ముఖ్యం అనడం కన్నా అదే పునాది. ఎందుకంటే అందరూ కలిసి ఒకదాన్ని చిక్కుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుపై ప్రతి ఒక్కరికీ ఒక రకమైన ఓనర్షిప్ వస్తుంది. యాజమాన్య భావన. అవును, ఇది మన కథ, మనం దీన్ని విజయవంతం చెయ్యాలి అనే స్ఫూర్తి అక్కడే మొదలవుతుంది. నిజమే, ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. కథ నిర్ణయం అయ్యాక మొదటి సవాలు ఎదురైంది. అదేంటి? పాత్రల ఎంపిక. వాళ్ల ఫీడ్బ్యాక్లో పాత్రలను నిర్ణయించడం చాలా సవాలుగా అనిపించింది అని రాశారు. ఇది సహజం, ఏ సమూహంలోనైనా ఎదురయ్యే సమస్య ఇది. అదే ఆసక్తికరం. వాళ్లు ఉపాధ్యాయుల సహాయం తీసుకున్నారు, అలాగే వాళ్ల బృంద సభ్యుల ఇష్టాయిష్టాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. చూడండి, ఇక్కడ మార్గదర్శకత్వం, అంతర్గత చర్చ రెండూ కనిపిస్తున్నాయి. బయటి సహాయం తీసుకోవడానికి వెనుకాడలేదు, అలాగని వాళ్లలో వాళ్లు మాట్లాడుకోకుండా ఉండలేదు. చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ అన్నమాట. అంతే. ఆ తర్వాత సంభాషణల వంతు. డైలాగులు ఆలోచించడానికి చాలా సమయం పట్టిందట. క్రియేటివ్ ప్రాసెస్లో ఇది మామూలే. కాని ఆ సమస్యను కూడా అధిగమించారు. చివరికి అందరూ తమకు వచ్చిన డైలాగులతో సంతృప్తి చెందారు. ఇది చిన్న వాక్యమే అయినా దీని వెనక చాలా అర్థముంది కదా. ఖచ్చితంగా. ఒక బృందంలోని ప్రతి ఒక్కరూ తమ పాత్ర, తమ సంభాషణల పట్ల సంతృప్తిగా ఉండటమనేది అది వాళ్ల మనోధైర్యాన్ని పెంచుతుంది. తమ వంతు భాగస్వామ్యం విలువైనదని వాళ్లు భావిస్తారు. అవును, అప్పుడే వాళ్ళు 100% ఎఫర్ట్ పెడతారు. అంతా సెట్టయింది అనుకుంటున్నప్పుడు ఇంకో సమస్య వచ్చింది. మళ్ళీనా? అవును, అదే దుస్తులు. మొదట్లో దుస్తులు చాలా క్లిష్టంగా ఉన్నాయని టీం సభ్యులు ఒప్పుకోలేదట. ఆహా, ఇది ఒక సృజనాత్మక దృష్టికి ఆచరణలో ఉన్న ఇబ్బందులకు మధ్య ఉండే సంఘర్షణను చూపిస్తుంది. ఐడియా బాగుంది, కాని దాన్ని అమలు చేయడం కష్టం. మరి దీన్ని ఎలా పరిష్కరించారు? వాళ్లే చెప్పారుగా, చర్చించుకుని మా ఆలోచనను ఖరారు చేసుకున్నామని. అంటే వాళ్లు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయి ఒక మధ్య మార్గాన్ని కనుక్కున్నారు. మొదటి ఐడియాను పట్టుకుని వెళ్లాడలేదు. ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యం. చాలా ముఖ్యం. రియల్ వరల్డ్లో దీన్నే ఎజైల్ అంటారు, పరిస్థితులకు తగ్గట్టు మారగలగడం. ఈ ప్రినర్ దాన్ని సహజంగానే చేశారు. ఇక నాటకానికి అవసరమైన వస్తువుల తయారీ గురించి చూద్దాం. ఈ భాగం నాకు బాగా నచ్చింది. చెప్పండి. వాళ్లు సలహాల కోసం ఉపాధ్యాయులను, సీనియర్లను అడిగారట. అనుభవాన్ని గౌరవించడం. తల్లిదండ్రుల అనుమతితో, స్నేహితుల సహాయంతో అందమైన వస్తువులను తయారు చేసుకున్నారు. అంటే ఇక్కడ సహకారమనేది కేవలం వాళ్ల బృందానికే పరిమితం కాలేదు. వాళ్ల చుట్టూ ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేశారు. ఇది వాళ్ల అభ్యసన వాతావరణాన్ని తరగతి గది దాటి విస్తరింపజేసింది. ఒక రకంగా వాళ్లు తమకు తెలియకుండానే రిసోర్స్ మేనేజ్మెంట్ చేసేశారు. అన్ని సిద్ధమయ్యాయి. చాలా కష్టపడి చాలాసార్లు రిహర్సల్స్ చేశాం అని రాశారు. కష్టం లేకుండా ఏదీ రాదు కదా. కానీ ఇక్కడే వాళ్లు చాలా నిజాయితీగా ఒక మాట చెప్పారు. ఏమిటది? వేదికపై దోషాలు లేకుండా ప్రదర్శించడంలో సఫలం కాలేకపోయాం. దీన్ని వాళ్లు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం అనిపించింది నాకు. నిజమే. ఆ వాక్యం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. విలువ అనేది దోషరహితమైన ప్రదర్శనలో మాత్రమే ఉండదు. మరి దేనిలో ఉంటుంది? దానికోసం పడిన కఠోర శ్రమలో, ఆ ప్రయత్నంలోనే అసలైన అభ్యసనం ఉంటుంది.
తమ తప్పులను గుర్తించి ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అది వాళ్ళ దగ్గరుంది. అంటే అసలైన ఫలితం వేదికపై ప్రదర్శన కాదు. కాదు, ఆ ప్రదర్శన కోసం చేసిన ప్రయాణమే అసలైన ఫలితం. సరే, వీటన్నింటి అర్థమేమిటి? ఈ మొత్తం ప్రక్రియ నుండి విద్యార్థులు తాము ఏమి నేర్చుకున్నామని చెప్పారో చూద్దాం. అసలైన బంగారం ఇక్కడే ఉంది. ఓకే. వాళ్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భాషా నైపుణ్యాలు మెరుగుపడ్డాయని చెప్పారు. ఇది సహజమే, ఒకరితో ఒకరు అంత చర్చించారు కదా. ఇంకా స్టేజ్ ఫియర్ పోయిందని చెప్పారు. వేదిక భయం. ఇది చాలామందికి పెద్ద సమస్య. అవును, భయాన్ని జయించడం ఒక ఎత్తైతే దాన్ని ఆస్వాదించడం మరో ఎత్తు. సరిగ్గా అదే పాయింట్. ఒక విద్యార్థి అయితే ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాను అనిపించడం కంటే నేను దాన్ని ఆస్వాదించాను అని చెప్పింది. వావ్, ఇది మానసికంగా ఎంత పెద్ద మార్పో కదా. అవును. ఇక విద్యార్థులు ఒక్కొక్కరుగా పంచుకున్న అనుభవాలను చూద్దాం. తప్పకుండా. విజయలక్ష్మి అనే అమ్మాయి నాయకత్వ లక్షణాలు మెరుగుపడ్డాయని చెప్పింది. అంటే బాధ్యత తీసుకుంది. ఇక్కడ తేడా చూడండి. ఒకరికి లీడర్షిప్ నచ్చితే మరొకరికి సహకారం, పబ్లిక్ స్పీకింగ్లో వచ్చిన ఆత్మవిశ్వాసం నచ్చాయి. ఇంకా శరణ్య నా సృజనాత్మక నైపుణ్యాలు పెరిగాయని చెప్పింది. షారా చెప్పింది ఇంకా ప్రత్యేకం. మైక్ సెన్స్ గురించి నేర్చుకున్నాను, ఇంకా చాలా రకాలుగా మెరుగుపడ్డాను అని చెప్పింది. మైక్ సెన్స్ అదొక నిర్దిష్ట సాంకేతిక నైపుణ్యం. దాంతోపాటు స్వీయ అవగాహన కూడా కనిపిస్తోంది. అవును, ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే వాళ్లు గుర్తించిన నైపుణ్యాల వైవిధ్యం. నిజమే, ఒకే అనుభవం, కాని ఒక్కొక్కరు ఒక్కోలా నేర్చుకున్నారు. అందుకే అంటున్నాను, ఈ ప్రాజెక్ట్ కేవలం నటన గురించి కాదు. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, స్వీయ ఆవిష్కరణ వంటి ఎన్నో అంశాలను స్పృశించిన ఒక సంపూర్ణ అభ్యసన అనుభవం. కరెక్ట్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 7వ తరగతి విద్యార్థుల ఒక నాటకం ద రీయూనియన్ వాళ్లకొక శక్తివంతమైన అభ్యసన సాధనంగా ఎలా మారిందో మనం చూశాం. అవును, సృజనాత్మక విభేదాల నుండి మొదలుకొని రిహర్సల్స్లోని సవాళ్ల వరకు అన్నింటినీ వాళ్ళెదుర్కొన్నారు. అంతిమ ఫలితం కేవలం వేదికపై ప్రదర్శన కాదు, ప్రతి విద్యార్థిలోనూ కలిగిన అద్భుతమైన వ్యక్తిగత ఎదుగుదల. వాళ్లు కేవలం నాటకం వెయ్యలేదు, నాటకం ద్వారా నేర్చుకున్నారు. చాలా బాగా చెప్పారు. ఇక్కడ తుది ఉత్పత్తి కంటే ఆ ప్రక్రియకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వాళ్ల ఫీడ్బ్యాక్లోని చివరి వాక్యం మొత్తం సారాంశాన్ని చెబుతుంది. అదేమిటంటే, ఈ పోటీలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది మాలో చాలా లక్షణాలను మెరుగుపర్చడంలో సహాయపడింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మాటల్లో ఎంత కృతజ్ఞత, ఎంత స్వీయ అవగాహన ఉందో. తాము ఏమి సాధించారో వాళ్లకు స్పష్టంగా తెలుసు. అవును. ఇదంతా మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్నవైపు నడిపిస్తుంది. ఏమిటది? మన వృత్తిపరమైన లేదా వ్యక్తిగత ప్రాజెక్టులలో ముఖ్యంగా సవాళ్లు ఎదురైనప్పుడు అసంపూర్ణతల నుండి మనం ఏమి నేర్చుకున్నామని ఎంత తరచుగా ఆగి ఆలోచిస్తాం? చాలా తక్కువసార్లనుకుంటా. ఫలితం మీదే మన దృష్టి ఉంటుంది. సరిగ్గా. కాని ఈ విద్యార్థులు చేశారు. బహుశా కేవలం విజయం తర్వాతే కాదు, ప్రతి ముఖ్యమైన ప్రయత్నం తర్వాత స్పృహతో సమీక్షించుకోవడం ఎంత విలువైనదో వాళ్ల ప్రక్రియ నుండి మనం నేర్చుకోవచ్చు. అది విజయవంతమైనా కాకపోయినా. అవును, అసలైన ఎదుగుదల ఆ సమీక్షలోనే దాగి ఉందేమో.